ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న లవ్ సాంగ్ వీడియో ఎడిటింగ్ చేసిన చాలా మంచిగా వచ్చినది. ఈ వీడియో ఎడిటింగ్కి కావాల్సిన మెటీరియల్స్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ని కొంచెం సపోర్ట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తేనే ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు డెమో వీడియో చూడండి. ఒక చూపుని చూసి నీళ్లలో తోసి నన్నే ముంచావే, నీ చేతితో తాకి కొత్తగా అందెదురైనా నీతోనే నా పయనం. కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని వీడియోని మ్యూట్లో పెట్టిన. ఫుల్ వీడియోతో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోని అప్లోడ్ చేసిన వెళ్ళి చూడండి. డైలీ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేయండి. అలాగే వచ్చేసి టెలిగ్రామ్లో హెచ్డి క్వాలిటీలో పిక్స్ పోస్ట్ చేస్తా, జాయిన్ అవ్వండి. కొత్తగా ఈ ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తున్నారంటే కావాల్సిన మెటీరియల్స్ని డౌన్లోడ్ చేసుకుని లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలర్ట్ మోషన్ యాప్ను ఓపెన్ చేసుకొని రైట్ సైడ్ కనిపించినటువంటి ప్రాజెక్ట్స్పై క్లిక్ చేసి ఈ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ కనిపించినటువంటి బాక్స్ పై ట్యాప్ చేసుకొని 3D కెమెరా అనేది ఆన్ చేసుకోండి. స్టార్టింగ్లో వచ్చేసి లిరిక్స్ ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే 2 seconds కాడికి వచ్చేసి ఫోటోపై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేసి మీరు ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో వాళ్ళ ఫోటోని అనేది రీప్లేస్ చేసుకోండి. సేమ్ టు సేమ్ ప్రాసెస్. సెకండ్ ఫోటో కూడా అంతే. ఫోటోపై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేసి మీరు ఎవరి ఫోటోతో ఎడిటింగ్ చేసుకుంటారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ ఇవ్వండి. థర్డ్ ఫోటో కూడా అంతే. ఫోటోపై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో వాళ్ళ ఫోటోని అనేది రీప్లేస్ చేసుకోండి. ఇలా ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ని రీప్లేస్ చేసుకొని మీకు కావాల్సిన క్వాలిటీలో వీడియో అనేది సేవ్ చేసుకోండి.